హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైన ఆర్గన్ హార్ట్, గుండె. అది కొట్టుకోవడం ఒకసారి ఆగిపోయిందా అంతే, మనిషి జీవితమే ఆగిపోతుంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ కానీ కార్డియాక్ అరెస్ట్లు కానీ చాలా ఎక్కువైపోయాయి. ఎందుకలా జరుగుతుంది? హార్ట్ని పదిలంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఇలాంటివన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఈరోజు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా లక్కీ అండి, ఎందుకంటే నాతో పాటు ఉన్నారు ఈరోజు ఆనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి డాక్టర్ కిరణ్ కుమార్ లక్కిరెడ్డి గారు. సార్ 10,000కు పైగా హార్ట్ పేషెంట్స్ని ట్రీట్ చేసి సక్సెస్ఫుల్గా వాళ్ళ హ్యాపీ లైఫ్ని లీడ్ చేసుకునేలా చేశారు అండ్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ వీడియో ద్వారా అసలు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, రాకుండా ఏం చేయాలి అన్న విషయాలన్నీ కిరణ్ కుమార్ గారిని అడిగి తెలుసు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, యాజ్ ఐ జస్ట్ సెడ్, మనిషి హ్యూమన్ బాడీ అయితే ఆఫ్టర్ కోవిడ్ బిఫోర్ కోవిడ్ అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. హౌ అబౌట్ హార్ట్ పరిస్థితి కూడా అంతే అంటారా? యా, బట్ హార్ట్కి ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ అనేది మైల్డ్ బిట్ ఓన్లీ, కొంచెం మాత్రమే తేడా ఉంది. బట్ దానికంటే మనం గ్రాస్గా చూస్తే గుండె జబ్బుల యొక్క మరణాలు అనేది నెంబర్ 1 ప్రపంచంలో కల్లా ఎక్కువ మరణాలు అనేది గుండె జబ్బుల వల్లనే జరుగుతున్నాయి. ఇది ఫస్ట్ ప్లేస్. ఏ కంట్రీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది? ఇట్స్ నాట్ లైక్ కంట్రీ, ఇన్ ఎవ్రీ కంట్రీ ఇట్స్ లైక్ గ్లోబల్లీ. ఇఫ్ యూ టేక్ ఈచ్ కంట్రీ, ఇఫ్ యూ టేక్ గ్లోబల్లీ, ప్రతి కంట్రీలో కూడా ప్రపంచం మొత్తం కూడా ఎక్కువ మరణాలు సంభవించేది గుండె జబ్బుల వల్లనే సంభవిస్తున్నాయి. ఇది ప్రీ కోవిడ్ అలానే ఉంది, పోస్ట్ కోవిడ్ కూడా అలానే ఉంది. బట్ మనము అందరూ అబ్జర్వ్ చేసినట్లు చూస్తే పోస్ట్ కోవిడ్ అందరూ కూడా కొంచెం అవేర్నెస్ పెరిగింది. ఫస్ట్ థింగ్, బికాస్ ఆఫ్ కోవిడ్లో చాలా సివియర్గా అఫెక్ట్ అయినారు కాబట్టి హెల్త్ అవేర్నెస్ పెరిగింది. హెల్త్ అవేర్నెస్ పెరిగినప్పటి నుంచి ఆల్ ఆర్ అబ్జర్వింగ్ ద థింగ్స్, హెల్త్ మీద కానీ వాట్ ఆర్ ద డెత్స్ డ్యూ టు అనేది అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇన్ దట్ వే మనం అందరం కూడా కొంచెం మీడియాలో కానీ ఇంత గుండె జబ్బుల యొక్క మరణాలు అనేది ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. అది యంగ్స్టర్స్ కానివ్వండి, లేదంటే హెల్తీ ఫిట్ ఇండివిజువల్స్ కానివ్వండి, అందరిలోనూ చూస్తున్నాం. ఇఫ్ యూ సీ కోవిడ్ తర్వాత కొన్ని రీజన్స్ ఉన్నాయి. బికాస్ కోవిడ్లో లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. దాంట్లో ఏంటంటే మనకు పర్టికులర్లీ ఎవరైతే సివియర్గా అఫెక్ట్ అయి ఉంటారో కోవిడ్లో, వాళ్ళలో సమ్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ అంటాం. అంటే మన బాడీలో కొంచెం ఈ బ్యాడ్ సెల్స్ అంతా ఇవంతా ఉండేది, కొంచెం అది జరుగుతూనే ఉంటుంది అనమాట. పర్టికులర్లీ ఎవరైతే సివియర్గా అఫెక్ట్ అయినారో అండ్ ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్, గుండె జబ్బులు ఎవరిలో అయితే ఎక్కువగా వచ్చే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ బీపీ కానీ, షుగర్ కానివ్వండి, ఏజ్ కానివ్వండి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఆర్ ఇమ్యూనో కాంప్రమైజ్ అవ్వండి, ఇలాంటి ఉన్న వాళ్ళలో ఈ మైల్డ్ మనం ఏదైతే డిస్కస్ చేసామో లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అనేది వీళ్ళల్లో ఎక్కువగా కొంచెం చూపించడం వల్ల వీళ్ళల్లోనే ఎక్కువగా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా చూస్తే సమ్ ఎఫెక్ట్ ఆఫ్ కోవిడ్ అనేది ఉంది కానీ, బట్ అదొక్కటే కారణం అని మనం చెప్పలేం. బికాస్ హార్ట్ అటాక్స్ రానికి చాలా కారణాలు ఉన్నాయి. మైల్డ్ కంట్రిబ్యూషన్ అయితే ఉంది, బట్ మేజర్లీ దానికంటే చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. రైట్. సరే, ఇదివరకు రోజుల్లో అయితే ఒక ఏజ్ వస్తేనే, లేకపోతే మనిషికి బీపీ ఉంటేనో, డయాబెటిక్ పేషెంట్ అయితేనో, ప్రొలాంగ్ డిసీజ్ ఏదైనా ఉంటే హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయేమో అని అనుకుంటాం. బట్ ఈ రోజుల్లో మనం చూస్తున్నాము కార్డియాక్ అరెస్ట్లు కానీ హార్ట్ అటాక్స్లు కానీ చాలా ఎక్కువ వస్తున్నాయి వితౌట్ ఏజ్ లిమిట్. సడన్గా కొలాప్స్ అవ్వడం, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అవ్వడం, అండ్ చిన్నపిల్లలకి కూడా రాదేమో అనుకుంటున్నాం కానీ పుట్టుకతోనే హార్ట్లో హోల్స్ వచ్చి పుట్టేస్తున్నారు. సో ఇలాంటివి ఎలా రికగ్నైజ్ చేయాలి, ఎందుకు అలా జరుగుతుంది? సో బేసికల్లీ మనందరి బాడీస్లో ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇట్ ఈస్ కాల్డ్ అథెరోస్క్లెరోసిస్ అంటాం. అంటే మన బ్లడ్ వెజల్స్లో కొవ్వు అనేది పేరుకుపోవడం అనేది. సో ఇట్స్ ఏ ప్రాసెస్ విచ్ ఈస్ గివెన్ టు అస్. ఫస్ట్ పాయింట్ అందరూ అర్థం చేసుకోవాలి. చాలా మంది నేను హెల్తీగా ఉన్నాను, నాకు ఎందుకు వస్తుంది అనేది అనుకుంటారు. బట్ యాజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, మన బయాలజీ అంతా తీసుకుంటే ఈ ప్రాసెస్ అనేది మనకి 10 to 20 years ఆఫ్ ఏజ్ నుంచి మన అందరిలోనూ స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అందరూ తెలుసుకోవాల్సినది. సెకండ్ థింగ్, మనకున్న స్టాటిస్టిక్స్ కానీ డేటా కానీ ఇంత రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది, ప్రజెంటేషన్స్ అన్నీ ఉంటాయి అనమాట, ఎలా ఉన్నాయి ఏంటి. మన డెమోగ్రఫిక్ డేటా ఈజ్ ఇంపార్టెంట్. అంటే మనం ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నామో, ఈ ప్రదేశంలో ఎందుకు ఇట్లా వస్తున్నాయి. మనం కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్ లైక్ యుఎస్ఏ అండ్ యూరోపియన్ కంట్రీస్ తీసుకుంటే, మన ఏషియన్ కంట్రీస్లో పర్టికులర్లీ మన సౌత్ ఏషియన్ కంట్రీస్లో హార్ట్ అటాక్స్ అనేది ఒక డికేడ్ అర్లియర్, అంటే ఒక 10 సంవత్సరాల ముందే మనకు వస్తున్నాయి అనమాట. లైక్ ఇఫ్ ఇన్ యూఎస్ యూరోపియన్ కంట్రీస్లో 50 yearsకి స్టార్ట్ అవుతున్నాయి అనుకోండి, ఇక్కడ మనకు 40 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతున్నాయి హార్ట్ అటాక్స్ కానీ ఇవన్నీ కూడా. అది మన డెమోగ్రఫిక్ డేటా. అంటే మన డెమోగ్రఫిక్స్లో ఏముంటాయండి, లైఫ్ స్టైల్ ఉంటుంది, జెనెటిక్స్ ఉంటాయి, పొల్యూషన్ ఉంటుంది, ఇలా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్
ఇంటర్లింక్డ్, ఒక దాని వల్ల అని చెప్పలేం, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఓకే, దీనివల్ల మనకి మన డెమోగ్రఫిక్ డేటానే వీఆర్ అట్ హై రిస్క్. ఇది అందరూ తెలుసుకోవాలి. మనందరం కూడా వీఆర్ అట్ హై రిస్క్ ఆఫ్ గెట్టింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి మనం చాలా రిస్క్లో ఉన్నాం బికాస్ ఆఫ్ అవర్ డెమోగ్రఫిక్ డేటా. మనం ఈ ప్రదేశంలో నివసిస్తున్నాం కాబట్టి మనకు ఆ రిస్క్ ఉంది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనకున్న డేటా ప్రకారం ఏంటంటే 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఇప్పుడున్న డేటా మనకు స్టాటిస్టిక్స్ అన్ని చూసుకుంటే ఈ 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో రిస్క్ ఫ్యాక్టర్స్, ఇంతకుముందు బీపీ షుగర్లు అంటే ఏజ్ ఉంటేనే వస్తాయి, లేదంటే ఒక 50 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాల తర్వాతనే వచ్చేది అనేది ఉండేది. ఇప్పుడు అవన్నీ మారిపోయినాయి బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఐ పర్టికులర్లీ మెన్షన్ లైఫ్ స్టైల్. మనం అందరం చూస్తున్నాం ఏ లైఫ్ స్టైల్లో మనమే బతుకుతున్నామని. మనం రిట్రోస్పెక్టివ్గా మనం థింక్ చేస్తే వీ నో ఎవ్రీథింగ్. మనం ఆలోచిస్తే మనకే తెలుస్తుంది ఎందుకు ఇలా అనేది. సో 30 to 40 years మధ్యలోనే చాలామందికి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. సెకండ్ థింగ్, ఇవన్నీ ఎందుకు పెరిగినాయి అనే దానికి ఒబిసిటీ, అబ్డామినల్ ఒబిసిటీ అంటే ఊబకాయం అంటాం. ఈ ఊబకాయం అనేది పెరుగుతూ ఉంది, పిల్లల్లో పెరుగుతూ ఉంది, పెద్దవాళ్ళలో పెరుగుతూ ఉంది, పర్టికులర్లీ ఫీమేల్స్లో ఎక్కువ అవుతూ ఉంది. మరి దీనికి రావడానికి కారణం ఏంది? ఊబకాయం అనేది అవర్ లెస్ యాక్టివిటీ. ఫస్ట్ థింగ్ ఈజ్ లెస్ యాక్టివిటీ, లెస్ యాక్టివిటీస్. ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అయిపోయినాయి అందరికి. లైఫ్ సాఫ్ట్వేర్స్ వెళ్ళినా అనుకోండి కూర్చొనే ఉంటారు, లేదా అదర్ జాబ్స్ వెళ్ళండి. మెజారిటీ ఆఫ్ ద జాబ్స్ నౌడేస్ ఆర్ సిట్టింగ్ జాబ్స్. ఎవ్రీ ప్రొఫెషన్లో మెజారిటీ జాబ్స్ ఆర్ సిట్టింగ్ జాబ్స్. సో వేర్ ఈస్ ద టైమ్ టు వర్క్? సో యూ హ్యావ్ టు క్రియేట్ టైం. మనం టైం కుదుర్చుకోవాలి. ప్రతిరోజు మినిమం ఒక 30 to 60 minutes ఎక్సర్సైజ్కి కేటాయించాలి. అది తగ్గిపోయింది. సెకండ్ థింగ్, ఫుడ్ హ్యాబిట్స్. మనం అందరం చూస్తున్నాం, ఈజీ డెలివరీ, ఈజీ అవైలబిలిటీ. దీనివల్ల ఏమవుతుంది, హెల్తీ కుకింగ్ అట్ హోమ్ అనేది తగ్గిపోయింది. బేసికల్లీ ఈజీగా అవైలబిలిటీ వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా అరే వై యూ వాంట్ టు కుక్, బయట నుంచి ఆర్డర్ చేసేసుకోండి. వీ డోంట్ నో. మనం రీసెంట్లీ వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ రైడ్స్ హౌ ద ఫుడ్ ప్రోడక్ట్స్ ఆర్ మెయింటైన్డ్ ఈవెన్ ఇన్ లాట్ ఆఫ్ రెస్టారెంట్స్. అందరం కూడా పెద్ద రెస్టారెంట్లు అంటే మనం మంచిగా ఉంటుంది అనుకున్నాం, బట్ దట్ హస్ బీన్ ప్రూవ్డ్ రాంగ్ బేస్డ్ ఆన్ ద రీసెంట్ డేట్స్. అది అందరికి కూడా తెలిసింది. సో అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువైపోయింది. సో దీనివల్ల ఒబెసిటీ అనేది పెరిగిపోయి ఎక్కువ మరణాలకి సంభవిస్తూ ఉన్నాయి. రైట్ సార్, హియర్ బికాస్ రీసెంట్గా ఐ హ్యావ్ విజిటెడ్ యూఎస్ఏ. మీరు ఫస్ట్ ప్రయారిటీ కంపేర్ చేశారు యూఎస్తో. ఇక్కడే మనకి ఎక్కువగా 10 years ముందే హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయని. కానీ వాట్ అకార్డింగ్ టు యూ ఇస్ లైక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ లేకపోతే ఒక జంక్ ఫుడ్ కానీ ఏం చెప్తారు సార్? బికాస్ డ్యూరింగ్ కోవిడ్ టైం మనం చూసాం, మిగతా వెస్టర్న్ కంట్రీస్ అన్ని ఇండియా వైపు తొంగి చూసాయి బికాస్ ఆఫ్ ద ఫుడ్ దే టేక్, ప్రిజర్వేటివ్స్ దే టేక్, ఆల్ బ్లా 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 అని చూసాం కదా. మరి ఎక్కువగా ఫ్రోజన్ ఫుడ్డే కదా సార్ తింటారు, ఎక్కువగా బర్గర్స్, శాండ్విచెస్ మీద మైదా ఫుడ్, ఆల్ పర్పస్ ఫ్లోరీస్ వాళ్ళ డైలీ స్టేపుల్ ఫుడ్ కదా. That's what I'm telling you. Demographic is important. Which area you are, how are your genetics? Oh, that is matter particularly. And then second things, మనం అందరం అనుకుంటాం, because lot of people we don't know, we think they only eat burgers, pizzas, but they also cook and eat. మన అందరికి తెలియదు కదా. If I know some people who is living in USA, I know how they are eating. So not everybody's food habits are bad. వాళ్ళలో కూడా గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. బట్ నౌ వాట్ ఈస్ కాజ్ ఆఫ్ ఇంక్రీజింగ్ డెత్స్ ఇన్ ఇండియా? సో we rely on mostly on easy foods, particularly processed foods. If you take any, like if you take biscuits, whole wheat, even a lot of data is coming, and if they tell like oats, millets, biscuits center, but how much percentage in that? So everything is like processed foods is dangerous. So better go for healthy food, cook at home and eat more fruits and vegetables. మనకున్న డేటా ప్రకారం భారతదేశంలో లెస్ దెన్ 50% ఆర్ నియర్లీ 50% ఆఫ్ ద పాపులేషన్ వారానికి ఒక్కరోజు మాత్రమే ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. అండ్ దట్ టు 1 time in a week. యూజువల్గా ఎన్ని సర్వింగ్స్ ఉండాలి? పర్ డే 3 to 5 servings ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండాలి. హౌ మెనీ పీపుల్ ఆర్ ఫాలోయింగ్? Yeah, okay, there are a lot of healthy habits we have to consider. If you take cakes, bakery items, whatever you take from processed and packed foods, they are rich in salts, they are rich in fats and oils. Okay, we don't know what oil they use, all the things. So ivanni kuda we don't know clarity information, even whatever they are doing. We have to see every food, we have to see the label and decide whenever you are buying. So unhealthy food habits and physical inactivity are the most common. This is the worst lifestyle what we are following. So it has to change from this. And then substance abuse, like smoking and alcohol and any other substance abuse are dangerous. ఇవి ఏ జోలికి వెళ్ళినా ఇవి ఓన్లీ హార్ట్ మీదనే కాదు, లాట్ ఆఫ్ సిస్టమ్స్ మీద కూడా దే షో దేర్ ఎఫెక్ట్స్. సో యూ షుడ్ కంప్లీట్లీ అవాయిడ్ దెమ్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఫర్ ఇంక్రీజింగ్ హార్ట్ అటాక్స్ యంగ్స్టర్స్లో కానివ్వండి, ఇప్పుడు ఎక్కువ అవుతున్న విధానం కావండి.
లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్, లైక్ ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్. సెకండ్ థింగ్, నేను ఆల్రెడీ చెప్పాను, 30 to 40 years నుంచి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్లో వస్తున్నాయి, లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్. అండ్ నెక్స్ట్ మోస్ట్ థింగ్ ఈజ్ ఒబిసిటీ. ఫ్యూచర్లో ఇప్పుడు అందరికీ బీపీ, షుగర్ అనేది ట్యాబ్లెట్స్ వాడి కంట్రోల్ చేసుకుంటున్నారు, బట్ ఒబిసిటీ అనేది పెరుగుతూ ఉంది. సో ఫ్యూచర్లో వచ్చే హార్ట్ అటాక్స్ అన్నీ కూడా మెయిన్ ఒబిసిటీ రిలేటెడ్. ఒబిసిటీ ఎందుకంటే ఈ అబ్డామినల్ ఒబిసిటీ వస్తే దాంట్లో ఈ సైమల్టేనియస్లీ యు ఆర్ గోయింగ్ టు గెట్ ప్రీ డయాబెటీస్ ఆర్ డయాబెటీస్, అండ్ బ్లడ్ ప్రెషర్ పెరిగే ఛాన్స్ ఉంది, కొలెస్ట్రాల్స్, అబ్నార్మల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ పెరిగే ఛాన్స్ ఉంది, హెచ్డిఎల్ తగ్గే ఛాన్స్ ఉంది. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్తో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో దెన్ యు ఆర్ అట్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్, పర్టికులర్ ఇవే మెయిన్ ఫ్యాక్టర్. ఈ మినిమం ఒక 4-5 ఫ్యాక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే యూ కెన్ అట్లీస్ట్ రెడ్యూస్, మనం కంప్లీట్గా ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పలేను కానీ, బట్ రెడ్యూస్ ఇన్సిడెంట్స్ని మనం తగ్గించుకోవచ్చు అనమాట. ఎస్ సార్, ఐ వాంట్ యూ టు ఎలాబరేట్, లైక్ డ్రింకింగ్ హ్యాబిట్స్ లేదంటే స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఎందుకు, ఎలా హార్ట్ అటాక్స్కి ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ ప్రయారిటీ ఎందుకు అవుతారు హార్ట్ అటాక్స్ రావడానికి? అంటే ఇఫ్ యూ టేక్ స్మోకింగ్, ఎనీ ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్, లైక్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం, అంటే నేను తాగుతుంటే పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయిపోతారు. ఇట్ కంటైన్స్ లాట్ ఆఫ్ కెమికల్స్, నికోటిన్, తార్ అండ్ లాట్ ఆఫ్ మెటల్స్, హెవీ మెటల్స్, లెడ్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో లాట్ ఆఫ్ హార్మ్ఫుల్ products are there in that, apart from nicotine and tar. So ఈ products అన్ని కూడా if you inhale, it starts inflammation in your body and they change lot of, అంటే మన బేసిక్ మెకానిజమ్స్ కొన్ని ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ అంటే ఒకటి ఏదన్నా ఫారిన్ బాడీ ఆబ్జెక్ట్ వస్తే మన సెల్స్ రియాక్ట్ అవ్వడం అనమాట. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఉందంటే దట్ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ ఈజ్ మోర్ అండ్ ఇట్ డ్యామేజెస్ ద నేటివ్ పార్ట్స్ ఆల్సో. దెన్ ఎండోథీలియం అనేది మన బ్లడ్ వెజల్ మీద ఒక చిన్న పొర ఉంటుంది, ఎండోథీలియం అనేది. ఇట్ ఈస్ వెరీ రియాక్టివ్ టు లాట్ ఆఫ్ థింగ్స్, కెమికల్స్, బాడీలో ఉండే చాలా కెమికల్స్కి రియాక్టివ్. సో వాసోస్పాజమ్ అవ్వచ్చు, నార్మల్గా ఉంటే సడన్గా ఇట్లా స్పాజమ్ ముచ్చుకుపోవచ్చు. సమ్ టైమ్స్ మన ఎండోథీలియం అంతా డ్యామేజ్ అవ్వచ్చు. డ్యామేజ్ అయిపోయి ఎట్లయితే అక్యుములేషన్, ఫ్యాట్ అక్యుములేషన్ అవుతుందో సడన్గా నీకు ఇది రప్చర్ అయిపోయి బ్లడ్ క్లాట్ అవ్వచ్చు. మన బాడీలో ఉండే కోయాగులేషన్ సిస్టమ్, అంటే మన బాడీలో ఏంటి, బ్లడ్ క్లాట్ కాకుండా ఫ్లో అవ్వాలి. సో దట్స్ సమ్ మెకానిజమ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ బాడీ. ఆ మెకానిజమ్స్ అన్ని ఎఫెక్ట్ అయిపోతాయి. ఎఫెక్ట్ అయినప్పుడు యూ విల్ గెట్ మోర్ ప్రొపెన్సిటీ ఫర్ థ్రాంబోసిస్. చిన్న ఏదన్నా మైల్డ్ క్రాక్ అట్లా ఇది ఏది జరిగినా ఇమీడియట్గా బ్లడ్ క్లాట్ అయిపోవడం, ఇలాంటి రిస్క్ అన్ని పెరిగిపోతాయి స్మోకింగ్లో. అండ్ ఇట్ వాజ్ ఆల్సో కాజెస్. సో ఇవన్నీ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయినప్పుడు, బ్లడ్ వెజల్స్ అనేది ప్రతి ఆర్గాన్కి సప్లై చేస్తాయి. సో వెన్ ఈ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయినాయి అనుకోండి, ఎవ్రీ ఆర్గన్ కెన్ బి ఎఫెక్టెడ్, లైక్ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి, హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. అండ్ సైమల్టేనియస్లీ స్మోకింగ్ will cause lot of cancers, oral cancers, esophageal cancer, colon cancers, lung cancers. Every part of the body is going to affect due to smoking. ఇనిషియల్గా ఎవరికి కూడా ఇవన్నీ ఎఫెక్ట్స్ తెలియకపోవచ్చు, బికాస్ ఆఫ్ సమ్ టైమ్ మన బాడీ అనేది సమ్ టైమ్ ఇస్తుంది రియాక్ట్ కావడానికి. బట్ ఆఫ్టర్ ఎ సర్టెన్ పాయింట్, వాట్ ఎవర్ యూ డూ, ఈవెన్ ఇఫ్ యూ స్టాప్ స్మోకింగ్, యూ కాంట్ రివర్స్ ఇట్. ఓకే, వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, మీరు ఇప్పుడు స్మోకింగ్ మానేసిన మీకు హార్ట్ అటాక్ రిస్క్ తగ్గడానికి 10 సంవత్సరాలు పడుతుంది. సో ఈవెన్ ఇఫ్ యూ స్టాప్ స్మోకింగ్ నౌ, మీరు 10 years ఫర్దర్ 10 years వరకు కూడా యు ఆర్ అట్ హై రిస్క్ ఆఫ్ గెట్టింగ్ హార్ట్ అటాక్స్. సో ఇమీడియట్లీ స్టాప్ స్మోకింగ్. దట్ ప్రొలాంగ్డ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు మనం అయితే కోవిడ్ అయిపోయింది కదా, ఎఫెక్ట్స్ ఎట్లయితే మినిమల్ ఎఫెక్ట్ చూపిస్తుందో, సేమ్ వే ఇఫ్ ఈ స్మోకింగ్ ఈజ్ హ్యావింగ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్. సో మీ ఎఫెక్ట్స్ అన్ని తగ్గడానికి 10 years పడుతుంది. నాన్ స్మోకర్స్ లెవెల్ రిస్క్ రానికి 10 సంవత్సరాలు పడుతుంది. సో స్మోకింగ్ ఈజ్ దట్ మచ్ డేంజరస్. తాగేటప్పుడు ఎవరికి కూడా మనకు తెలియదు, బట్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్, ఒక డిసీజ్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడే వీ నో ఆల్ ద ప్రాబ్లమ్స్. సో అండ్ లాట్ ఆఫ్ లంగ్ ప్రాబ్లమ్స్, సిఓపిడి, ఆయాసం, ఉబ్బసం వస్తుంది స్మోకింగ్లో. సో ఇట్లా ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ విల్ గెట్ అఫెక్టెడ్ డ్యూ టు స్మోకింగ్. మీరు ఒక్కరే కాదు, స్మోకింగ్ మీకే ఏదో ప్రాబ్లం వస్తుంది కాదు, మీ చుట్టూ ఉండే మనుషులు, పర్టికులర్లీ మీ ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు, పిల్లల్లో కూడా యాజ్ ద పేరెంట్స్ స్మోక్ చేస్తున్నారంటే పిల్లలు ఉన్నప్పుడు దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అండ్ రెస్పిరేటరీ డిసార్డర్స్. So you should be more careful. So their growth will be affected. So these are అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి స్మోకింగ్ వల్ల. సో అందరూ ఇప్పుడు స్మోకింగ్ ఐదర్ ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ ఆర్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటారు. దెన్ స్మోక్లెస్ టొబాకో అంటాం, చివింగ్ ఈజ్ ఆల్సో డేంజరస్. సేమ్ ఎఫెక్ట్స్. నువ్వు ఏదైతే స్మోక్ చేస్తావో చివింగ్ టొబాకో, లైక్ గుట్కా, కైని, పాన్, తంబాకు, ఏవేవో ఉన్నాయి, చాలా నేమ్స్ ఉన్నాయి దీనికి. సో ఇవన్నీ కూడా సేమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. స్మోకింగ్ ఎంతకైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో, అండ్ దే ఆర్ పర్టికులర్లీ చివింగ్ లోకల్గా ఉంటుంది కాబట్టి ఆ కెమికల్స్ అని దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఓరల్ క్యాన్సర్స్ అండ్ మౌత్ క్యాన్సర్స్ అండ్ థ్రోట్ క్యాన్సర్స్. So apart from heart attack risk and this thing, even hookahs are also dangerous. Routine cigarette smoke కంటే కూడా ఎక్కువ నికోటిన్ కంటెంట్ అనేది ఉంది. సో ఈవెన్ hookahs are dangerous. ఈవెన్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ ఆర్ డేంజరస్. ఎవ్రీ స్టడీ వాట్ ఎవర్ ఇస్ షోన్, ఇవన్నీ కూడా స్మోక్లెస్ అని చెప్తారు కానీ బట్
the studies and investigations I found that దీంట్లో కూడా హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ నికోటిన్ అండ్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయి. సో ఎవ్రీ ప్రోడక్ట్ ఈస్ డేంజరస్ ఓన్లీ. ఇది సేఫ్ అనేది అయితే లేదు. సో ఆల్వేస్ కీప్ అవే ఫ్రమ్ స్మోకింగ్. సైమల్టేనియస్లీ ఆల్కహాల్ వాట్ ఎవర్ అమౌంట్ ఈస్ టేకింగ్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్. దిస్ ఈస్ ద న్యూ స్టడీ అండ్ న్యూ ఎవిడెన్స్ వాట్ ఎవర్ మనకు ఉన్న కొత్త ఎవిడెన్స్ ప్రకారం, కొత్త డేటా ప్రకారం ప్రీవియస్లీ అయితే స్మాల్ ఫిగర్ 30 ml ఆఫ్ ఆల్కహాల్ పర్ డే ఇన్ ఫీమేల్ అండ్ 2 per in male అనేది ఉండేది. బట్ నౌ ఇట్స్ నాట్ దేర్. ఇట్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద గైడ్ లైన్స్ ఆర్ ద డేటా. ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ డ్యామేజ్ టు యువర్ బాడీ ఆర్గాన్స్. సో దిస్ ఈజ్ రిమెంబర్. సో ఆల్కహాల్స్లో కూడా పర్టికులర్లీ బింజ్ ఆల్కహాల్ డ్రింకింగ్ చేస్తారు. దట్ ఈస్ మోర్ డేంజరస్. సడన్లీ యు ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో హార్ట్ రేట్ సడన్గా పెరిగిపోతాయి. సో హార్ట్ రేట్ సడన్గా పెరిగిపోయినప్పుడు డెత్ రిస్క్ కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ మోర్ డేంజర్. సో బింజ్ ఆల్కహాల్ డ్రింకింగ్ ఈజ్ కంప్లీట్లీ అన్అవాయిడబుల్, అవాయిడ్ చేయాల్సిన విషయం. సెకండ్ థింగ్, మన హార్ట్ మజిల్ అనేది వీక్ అవుతుంది. ప్రొలాంగ్డ్ క్రానిక్ డ్రింకర్స్లో హార్ట్ మజిల్ అనేది వీక్ అవుతుంది. ఆల్కహాలిక్ కార్డియోమైపతి అంటాం. అయిపోయి మన గుండె అనేది ఉబ్బిపోతుంది. ఉబ్బిపోయి హార్ట్ ఫెయిల్ అవుతుంది. హార్ట్ పంపింగ్ అనేది తగ్గిపోతుంది. హార్ట్ పంపింగ్ తగ్గిపోయినప్పుడు విల్ గెట్ ఆల్ ద సిమ్టమ్స్. ఆయాసం వస్తుంది, కాళ్ళవాపులు వస్తాయి, మీ ఫ్యాటిక్ వస్తుంది, ఏం పనులు చేసుకోలేరు, మొహాలు అన్నీ ఉబ్బిపోతాయి. సో వన్స్ ఇవన్నీ కూడా ఇర్రివర్సబుల్ స్టేజ్ ఉన్నప్పుడే, అంటే అది రాకముందే, ఏదైతే రివర్సబుల్ స్టేజ్ వరకు ఉన్నప్పుడే మీరు కంప్లీట్గా మానేస్తే నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఎప్పుడైతే ఇర్రివర్సబుల్ స్టేజ్, రిపేర్ చేయలేని స్టేజ్కి మీరు తాగి వెళ్తే మాత్రం యూ కాంట్ రివర్స్ ద హార్ట్ పంపింగ్ ఫంక్షన్ టు నార్మల్ ఇన్ ఆల్కహాలిక్స్. అండ్ వీళ్ళు మందు తాగడం వల్ల ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, పర్టికులర్ థైమిన్ డెఫిషియన్సీ. దానివల్ల కూడా ద హార్ట్ విల్ అఫెక్ట్. దిస్ కాల్డ్ డ్రై అండ్ వెట్ బెరీ అంటాము. సో హార్ట్ అఫెక్ట్ అవుతుంది. సో అండ్ దెన్ వాళ్ళు కూడా దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ లివర్ ప్రాబ్లమ్స్, ప్యాంక్రియాటిస్, సిరోసిస్ ఆఫ్ ద లివర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్. ఓకే, ఇవన్నీ కూడా ఆల్కహాల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ డేంజరస్. సో అలవాటు ఉన్న వాళ్ళు కైండ్లీ స్లోలీ రెడ్యూస్ యువర్ అమౌంట్ అండ్ ట్రై టు స్టాప్ కంప్లీట్లీ. సో దట్ ద వే యూ కెన్ సేవ్ యువర్ health and body organs. That is most important. So both smoking and alcohol are dangerous. So ఇంత టైం తీసుకొని ఇంత స్ట్రెస్ఫుల్గా ఎవ్రీ పాయింట్ చెప్తున్నారంటే దాంట్లో ఎంత బలం ఉందో అర్థమవుతుంది సార్. లైక్ వైజ్ లెట్స్ స్పీక్ అబౌట్ లైక్ డయాబెటిక్స్ అండ్ బీపీ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ రావాల్సిందేనా? ఇక్కడ నేను ఇంకో పాయింట్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను సార్. లైక్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అని కూడా మనం చెప్తూ ఉంటాం, జెనెటిక్గా ఉన్నా కూడా వస్తుందని. ఒక ఫ్యామిలీలో ఒక మనిషి ఉన్నాడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఉన్నాడు, తనకి ఆల్రెడీ అన్ని అలవాట్లు ఉన్నాయి, హీ హ్యాస్ హార్ట్ ప్రాబ్లం అనుకోండి. ఆ సన్కి ఆ కూతురుకో కంపల్సరీ రావాల్సిందేనా, ఈవెన్ దో దే డోంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్స్ బికాస్ ఆఫ్ జెనెటిక్ రీజన్? జెనెటిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్గా మనకి హై రిస్క్ తీసుకుంటే ఫస్ట్ డయాబెటీస్ తీసుకుంటాం. మీరు అడిగినట్లు డయాబెటీస్ ఆర్ ద వెరీ హై రిస్క్ ఫర్ హార్ట్ అటాక్స్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ మెకానిజమ్స్. ఈవెన్ విత్ కంట్రోల్ డయాబెటీస్లో కూడా ఏమవుతుందంటే, చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయగలమా సార్ హౌ ఇట్ ఎఫెక్ట్స్ అన్నది? మనకి చెప్పాను నేను, ఇన్ఫ్లమేషన్ అనేది ఒక కాంపోనెంట్ ఉంటుంది ప్రతిదానికి కూడా. అంటే మన సెల్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది. సో ఈ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ అనేది ఈవెన్ కంట్రోల్డ్ షుగర్ ఉన్న వాళ్ళలో కూడా ఇది ఒక ప్రాసెస్ కంటిన్యూస్గా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. సో ఇదేమవుతుంది, ఈ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్లో కూడా కంట్రోల్గా ఉంటే కూడా కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అనేది అవుతుంది. ఈ సెల్స్ అనేది వచ్చి డ్యామేజ్ జరుగుతా అనేది ఎండోథీలియం, మనం ఒక పొర ఉంటుందని ఆ పొరలో అక్యుములేషన్ అవ్వడం, ఫ్యాట్, స్మాల్ క్రాక్స్ కానీ ఇట్లాంటివి రావడం ఇవి జరుగుతూ ఉంటుంది. రెండోది డయాబెటిక్స్లో మనకి బ్లడ్ క్లాటింగ్ కూడా కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇది సెకండ్ కాంపోనెంట్. దెన్ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ దానివల్ల, దెన్ ఈ అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ అంటాం. సో దానివల్ల ఇవన్నీ ఇన్ఫ్లమేషను, వెజల్ డ్యామేజ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దెన్ మన షుగర్ వల్ల నర్వ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో అటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. అంటే ఈ సిస్టమ్ అనేది మన హార్ట్ రేట్ కానీ బ్లడ్ ప్రెషర్ని కానీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఈ నర్వ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు, హార్ట్ నర్వ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు దేర్ వేరియేషన్స్ ఇన్ ద హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ మెకానిజమ్స్, సో బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఇంక్రీజ్ అవ్వడం, ఈ వ్యాస్కులర్ డ్యామేజ్ అనేది జరగడం, లో గ్రేడ్ కంటిన్యూస్గా, బీపీ మ్యాక్సిమం బీపీ షుగర్ ఉన్న వాళ్ళలో బీపీ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో స్మాల్ వెజల్స్ కూడా అఫెక్ట్ అవుతాయి వీళ్ళలో. సో ఈ అన్ని మెకానిజమ్స్ వల్ల షుగర్ ఉన్న వాళ్ళు ఈవెన్ కంట్రోల్డ్ ఉంటే కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే అన్కంట్రోల్డ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ హై రిస్క్ అండి, కంపల్సరీ హై రిస్కే ఉంటారు వాళ్ళు. ఈవెన్ ఏ ఏజ్ వాళ్ళైనా, ఎంత అర్లీగా డయాబెటీస్, ఇప్పుడు 50 years డయాబెటీస్ యూజువల్గా వస్తుంది, అలాగే 40 years డయాబెటీస్ వచ్చింది అనుకోండి, 10 years ఎర్లియర్ వస్తే యువర్ రిస్క్ విల్ ఇంక్రీజ్ బై ఆల్మోస్ట్ 50%
ఇన్ గెట్టింగ్ హార్ట్ అటాక్. సో 50 yearsలో వచ్చే షుగర్ 40 సంవత్సరాలకు వస్తే మీ గుండె జబ్బుల యొక్క రిస్క్ అనేది 15% పెరుగుతుంది. సో దిస్ మచ్ రిస్క్ ఈస్ దేర్. సో ఎర్లీ ఏజ్ ఆఫ్ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ ఈజ్ హై రిస్క్, మోర్ హై రిస్క్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ చాలా స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఫుడ్ ఎలా తీసుకుంటున్నాము, ఎంత తీసుకుంటున్నాము, క్వాలిటీ ఆఫ్ ఫుడ్, ఏం ఫుడ్ తీసుకుంటాం అనేది క్లియర్ కట్గా వాళ్ళు దే షుడ్ డిఫైన్ దెమ్. అవి వాళ్ళు ఫాలో అవ్వాలి కంపల్సరీగా. ఫుడ్ హ్యాబిట్స్ రేపు లైక్ ఆయుర్వేదం మీదో లేకపోతే XYZ మీదో డిపెండ్ అయ్యి నేను ఫుడ్ కంట్రోల్ చేసుకొని టాబ్లెట్ వేసుకోకుండా నేను డయాబెటిక్ని కంట్రోల్ పెట్టుకుంటానంటారు. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. వాట్ ఎవర్ మెజర్స్ యు సీ, ఫస్ట్ ఎవ్రీథింగ్ ఎక్కడైనా మనకు వచ్చేది లైఫ్ స్టైల్. ఫుడ్ హ్యాబిట్స్తో నిజంగా కంట్రోల్ అయితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఏదైనా మనకు ఒక లెవెల్స్ ఉంటాయి, మార్జిన్స్ ఉంటాయి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి డ్రగ్స్ అనేది. సో HbA1c ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఎవ్రీ 3 months ఇట్ రిప్రజెంట్స్ లాస్ట్ 3 months షుగర్ కంట్రోల్ అనేది మీకు ఎలా ఉందనేది HbA1c అనేది మనకి డిఫైన్ చేస్తుంది అనమాట. అది ఇఫ్ ఇట్ ఈస్ లైక్ లెస్ దెన్ 6.5 ఆర్ అరౌండ్ బిట్వీన్ 6 to 6.5 ఇట్స్ వెల్ గుడ్ అండ్ కంట్రోల్. సో యూ కెన్ మెయింటైన్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ కంట్రోల్ ఇట్. But if it is more than 6.5 and 7 and your fasting sugars and post lunch sugars are high, ఇండికేషన్ ఉంటే డెఫినెట్లీ ఇట్స్ బెటర్ టు స్టార్ట్ ట్రీట్మెంట్. సో ఇనిషియల్గా ఎంత అగ్రెసివ్గా కంట్రోల్ చేస్తామో అంత లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మీకు షుగర్ అని డిటెక్ట్ అయిన వెంటనే యూ షుడ్ కంట్రోల్ ఇట్ వెరీ స్ట్రిక్ట్లీ అట్ నార్మల్ లెవెల్స్. అలా కాకుండా మనం దాన్ని జాగ్రత్తగా తీసుకోకుండా ఇనిషియల్ లెవెల్స్ కొన్ని మంత్స్ కానీ సంవత్సరాలు కానీ హై లెవెల్స్లో మెయింటైన్ అయ్యాయి అనుకోండి, దిస్ కాల్డ్ లాంగ్ టర్మ్ మెమరీ అంటాం. అంటే మన బాడీ కూడా ఈ తక్కువ ఉంటే తక్కువ మెమరీ లాగా ఉంచుకొని అలా వర్క్ చేస్తుంది. అలా హై లెవెల్స్ ఇనిషియల్గా ఉన్నాయంటే అది హై లెవెల్స్ మెమరీ లాగా వర్క్ చేస్తుంది. దిస్ కాన్సెప్ట్ లాంగ్ టర్మ్ మెమరీ అని. సో ఈ విధంగా మనకి అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎంత ఎర్లీగా మనం ఎంత స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకోగలిగితే అంత రిస్క్ తగ్గించుకున్న వాళ్ళం అవుతాం అనమాట షుగర్లో. సో ఇది ఇంపార్టెంట్. మనం ఆల్మోస్ట్ ఇండియాలో చూస్తే ఎవ్రీ 2 to 3% 5 మందిలో 2-3 షుగర్ ఉంటా ఉంది. అండ్ ప్రీ డయాబెటీస్ కూడా ఎక్కువ అవుతా ఉంది. సో ఇఫ్ యూ సీ లాంగ్ టర్మ్ ట్రెండ్స్ చూస్తే ఫ్రమ్ పాస్ట్ టు ఇన్ ఫ్యూచర్ బేసిక్ లెవెల్స్ ఆఫ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి అందరిలో కూడా. సో దిస్ మచ్ రిస్క్ ఆఫ్ వీ ఆల్రెడీ నో లైక్ సౌత్ ఏషియా ఆర్ ఇండియా ఈజ్ లైక్ డయాబెటిక్ ఫేమస్ పాపులస్. మోస్ట్ డయాబెటిక్ పాపులేటెడ్ ఆర్ ఇన్ South Asian countries. So ఇవన్నీ మన అంటే I'm telling it is demographics, genetics, environment, all these things are defining our risk. కాబట్టి మనం వీఆర్ ప్రోన్ టు హై రిస్క్. వీ హ్యావ్ టు థింక్ లైక్ దట్. అంటే మనకు హై రిస్క్ టెండెన్సీ ఉంది కాబట్టి మనం ఈ ప్రదేశంలో ఉండడం వల్ల బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ మనం చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని ఇవి రాకుండా కాపాడుకోనికి వీ హ్యావ్ టు ప్రాక్టీస్ హెల్తీ లైఫ్ స్టైల్. లైక్ బేసికలీ హెల్తీ లైఫ్ స్టైల్ అన్న ఒకటే రెండు హెల్తీ ఫుడ్, regular exercise. These two everybody has to follow. Do it ante. So like as I asked you, genetic problem ఉన్న వాళ్ళు మరి ఎట్లాంటి కరెక్షన్స్ తీసుకోవాలి? ఏ ఏజ్ నుంచి వాళ్ళు రెగ్యులర్ సైకిల్గా చెకప్కి వెళ్తూ ఉండాలి? ఫ్యామిలీ హిస్టరీ అనేది మనం షుగర్ అయితే ఎంత సిగ్నిఫికెంట్ టాప్ ప్రయారిటీ చూసుకున్నామో రీసెంట్ స్టడీస్ కూడా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్స్ అనేది పర్టికులర్లీ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 55 ఇన్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్, 50 సంవత్సరాల కంటే మన పేరెంట్స్ ఎవరైతే అఫెక్ట్ అయి ఉంటారో దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ future heart attacks in the next generation. Okay, then cholesterol అనేది ఫ్యామిలీలో ఎవరికైనా కొలెస్ట్రాల్ ఉంటే యూ షుడ్ స్క్రీన్ ఫ్యామిలీ ఫర్ కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీ అట్ ద ఏజ్ ఆఫ్ 21 years. యూ షుడ్ ఎర్లీగా స్టార్ట్ చేయాలి. అంటే ఆ ఫ్యామిలీలో ఎవరికైనా కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉందంటే యూ షుడ్ బెటర్ స్టార్ట్ స్క్రీనింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 21 years. Okay, now I always recommend at least if you get 30 years get your health checkup at regular intervals. At least మీరు ఇనిషియల్ లైక్ 30 years తర్వాత బాగానే ఉందంటే అట్లీస్ట్ ఇఫ్ యూ నాట్ యాన్యువల్లీ ఎవ్రీ 2 years or 3 years ఆల్సో యూ చెక్ ఇట్. యూ డోంట్ నో వెన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ డయాబెటీస్, యూ డోంట్ నో వెన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ హైపర్ టెన్షన్. మీకు బీపీ షుగర్ అనేది ఎప్పుడు వస్తాయి అనేది ఎవరికి తెలియదు. 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ అన్డయాగ్నోస్డ్ అండ్ అన్డిటెక్టెడ్. బీపీ షుగర్ అనేది చాలా మందిలో డయాగ్నోస్ కావట్లేదు, డిటెక్ట్ కావట్లేదు, ఎందుకంటే మన టెస్టింగ్ పోవట్లేదు కాబట్టి. ఈ అన్డిటెక్టెడ్ పాపులేషన్ అనేది కూడా ఎక్కువ ఉంది. దట్స్ వై దే ఆర్ ప్రజెంటింగ్ సడన్లీ విత్ హార్ట్ అటాక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ అదర్ ప్రాబ్లమ్స్తో ప్రజెంట్ అవుతున్నారు. సో బెటర్ యూ స్క్రీన్ వన్స్ ఇన్ ఏ ఇయర్. స్పెండింగ్ ఫర్ యువర్ హెల్త్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. ఇట్ డజంట్ కాస్ట్ యూ మచ్. నౌ లాట్ ఆఫ్ hospitals or diagnostic centers, everybody is offering some health packages at a very low cost. Even very non-affordable people కూడా అవన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. If not, lot of hospitals, government setups, everything is there. So everybody can check their health at least once in a year. So that you know మీకు బీపీ వచ్చే ఛాన్స్ ఉందా, షుగర్ వచ్చే ఛాన్స్ ఉందా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే బయటపడతాయి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ బయటపడతాయి, మీ బ్లడ్ ప్రాబ్లం అనీమియా ఉంటే బయటపోతుంది. ఓకే, ఇలాంటి కామన్ కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీ ఉంటే బయటపడుతుంది. ఇలాంటి కామన్ థింగ్స్ అన్నీ మనకి అర్లీగా తెలుసుకోవడం వల్ల వీ కెన్ టేక్ గుడ్ ప్రికాషన్స్.
అవి కంట్రోల్ చేసుకోవడంలో కానీ ఎక్కువ అవ్వకుండా కానీ మనం చాలా ప్రికాషన్స్ తీసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ కంపల్సరీ. సో ఫ్యామిలీ హిస్టరీ పర్టికులర్లీ ఎవరికైతే లెస్ దాన్ 55 years పేరెంట్స్లో ఈ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు రిస్క్లో ఉంటారు కాబట్టి కంపల్సరీ బెటర్ యూ డూ ఆఫ్టర్ 30 years రెగ్యులర్ హెల్త్ చెకప్స్. సార్ హార్ట్ అటాక్స్, కార్డియాక్ అరెస్ట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఎలా గుర్తించాలి? హార్ట్ అటాక్ అనేది మనకి ఇప్పుడు హార్ట్ ఉంటుంది, హార్ట్ మీద అంటే ఉపరితలం పైన బ్లడ్ వెజల్స్ ఉంటాయి, అంటే రక్తనాళాలు ఉంటాయి. మనకి బాడీకి బ్లడ్ అయితే ఎలా సప్లై అవుతుందో గుండెకి కూడా బ్లడ్ సప్లై అనేది అంత ఇంపార్టెంట్. సో లెఫ్ట్ సైడ్ 2 వెజల్స్ ఉంటాయి, రైట్ సైడ్ 1 వెజల్ ఉంటుంది. సో ఈ బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అయ్యి అండ్ ఆ కొలెస్ట్రాల్ ప్లాక్ ఏదైతే ప్లాక్ అంటాం దాని ఆ పొర ఉండేది రప్చర్ అయిపోయి సడన్గా బ్లడ్ క్లాట్ అవుతుంది. ఈ బ్లడ్ క్లాటింగ్ అనేది సడన్గా అవుతుంది అనమాట. సో ఈ సడన్గా వచ్చేదాన్ని మనం అక్యూట్ హార్ట్ అటాక్ అంటాం. ఓకే, ఇది హార్ట్ అటాక్ అంటే ఈ బ్లడ్ వెజల్స్లో బ్లాక్ వచ్చేదాన్ని హార్ట్ అటాక్ అంటాం. కార్డియాక్ అరెస్ట్ అంటే ఈజ్ నథింగ్ బట్ మీ గుండె సడన్గా ఆగిపోతుంది. ఇట్స్ లైక్ సడన్ లాస్ ఆఫ్ యువర్ లైఫ్. అది మేబీ ట్రాన్సియంట్ ఆర్ పర్మనెంట్. ఓకే, సో కార్డియాక్ అరెస్ట్ అనేది సడన్గా గుండె ఆగిపోతుంది. గుండె ఆగిపోతే అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ అని జరిగింది. బ్లడ్ సర్క్యులేషన్ జరిగినప్పుడు బ్రెయిన్ ఓన్ ఫంక్షన్ అని నో ఆర్గన్ ఇన్ ద బాడీ ఫంక్షన్, దట్ లిటరలీ లైక్ డెత్. సో ఈ కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడే మనకు ఉన్న ఓన్లీ వన్ ప్రైమరీ బేసిక్ ట్రీట్మెంట్ మొడాలిటీ అంటాం, దట్ ఈస్ కాల్డ్ సిపిఆర్, బేసిక్ లైఫ్ సపోర్ట్, బిఎల్ఎస్ ఆర్ సిపిఆర్. అంటే కార్డియో పల్మనరీ రిసస్టేషన్ అంటాం. అంటే మన మెయిన్ ఏంటి ఇంపార్టెంట్, ఆక్సిజన్ ఇంపార్టెంట్. దెన్ ఆక్సిజన్ బాడీ మొత్తం అందాలంటే ఏం చేయాలి, పంపింగ్ అవ్వాలి. సో బ్లడ్ సర్క్యులేషన్ అయితేనే ఆక్సిజన్ అనేది ప్రతి ఒక్క సెల్కి అందుతుంది మన బాడీలో. సో ఫస్ట్ మెయిన్ కాంపోనెంట్ అనేది సర్క్యులేషన్, అంటే అది సర్క్యులేషన్ అవుతూనే ఆక్సిజన్ అందుతుంది. కాబట్టి ఎనీ పేషెంట్ మనం 3 కాంపోనెంట్స్ ఎవరైనా సడన్గా అన్కాన్షియస్గా పడిపోయినారు, పలుకుతున్నాడా లేదా రెస్పాన్స్ ఉందా లేదా బాడీలో ఎక్కడన్నా చెస్ట్ చేస్తాం, నో రెస్పాన్స్. దెన్ మనం బ్రీతింగ్ మనకు తెలుస్తుంది కదా, బ్రీతింగ్ చెస్ట్ రైజ్ చూస్తాం, బ్రీతింగ్ చేస్తున్నాడా లేదా అని తెలుస్తుంది, బ్రీతింగ్ లేదు. నెక్స్ట్ కామన్ సింపుల్ మనం ఇక్కడ మనకి ట్రకీ అంటాం, విండ్ పైప్ ఉంది. విండ్ పైప్ చూస్తే ఇక్కడ ఒక మజిల్ ఉంటుంది, ఈ రెండింటి మధ్య చేయి పెడితే మన పల్స్ మనకు తెలుస్తుంది. ఎనీబడీ కెన్ డూ దట్, మీరు ట్రై చేయొచ్చు. పల్స్, హౌ టు టెస్ట్ యువర్ పల్స్, ఇక్కడ పెడితే పల్స్ తెలుస్తుంది. ఓకే, ఆ పల్స్ ఉందా లేదా, దట్ ఈస్ కాల్డ్ సెంట్రల్ పల్స్ అంటాం. సో ఆ పల్స్ ఉందా లేదా చూడాలి. సో ఈ 3 లేకుంటే ఇమీడియట్గా చెస్ట్ కంప్రెషన్స్ అనేది స్టార్ట్ చేయాలి. లేకుంటే సో ఈజ్ నాట్ రెస్పాన్సివ్, పలకట్లేదు, ఎయిర్ బ్రీతింగ్ లేదు, అంటే మనం చెస్ట్ రైస్తో చూస్తాము. దెన్ పల్స్ చూస్తాం, పల్స్ లేదు. ఈ 3 లేదంటే లంగ్ ఫంక్షన్ లేదు, హార్ట్ ఫంక్షన్ లేదు. సో ఈ 2 లేనప్పుడు బ్రెయిన్ ఫంక్షన్ అవ్వదు. సో హీ వోంట్ బి రెస్పాన్సివ్. ఈ 3 లేనవి కాబట్టి ఇమీడియట్లీ యూ హ్యావ్ టు స్టార్ట్ చెస్ట్ కంప్రెషన్స్. నిమిషానికి 100 చెస్ట్ కంప్రెషన్స్ చేయాలి. ఓకే, దట్ మచ్ 100. సో దిస్ ఈస్ బేసిక్ లైఫ్ సపోర్ట్. ఇదంతా చేయడానికి ఎంత టైం ఇస్తారు సార్? హార్డ్లీ షుడ్ ఈ 3 ఎవాల్యుయేట్ చేయడానికి 10 secondsలో నువ్వు ఐడెంటిఫై చేయాలి. 10 secondsలో ఇవన్నీ మీరు చూసి లేకుంటే ఇమీడియట్గా సిపిఆర్ చేయాలి. దట్ మచ్ ఇమీడియట్ రెస్పాన్స్ ఈజ్ నీడెడ్. ఇది ప్రతి ఒక్కరూ ట్రైన్ అవ్వగలరు. బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ద ఎర్త్, ఎవ్రీ అడల్ట్ పర్సన్ అట్లీస్ట్ దే షుడ్ బి ట్రైన్డ్ ఇన్ దిస్. మనకి లాట్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గివింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆల్సో. యూ కెన్ గెట్ ఈవెన్ బిఎల్ఎస్ సర్టిఫికేషన్ ఫ్రమ్ స్టాండర్డ్ అకాడమీస్. ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఎవ్రీబడి ఈజ్ బెటర్ టు బీ ట్రైన్ సో దట్ యూ కెన్ సేవ్ అట్లీస్ట్ 1 life in your lifetime on 1 day. Very true. So this is very important aspects. Manam lot of, if you see, public education is more important to save lives. So in this into itlant scenarios lo, so it's better. You can see videos man YouTube lo chusna, a lot of doctors have been kept videos or animation videos, everything మనకు అవైలబుల్ ఉంటుంది. అట్లీస్ట్ గెయిన్ సమ్ నాలెడ్జ్. మీరు ఎప్పుడన్నా ఇట్లాంటి సినారియో ఎక్స్పీరియన్స్ అయితే ఈ 3 కాంపోనెంట్స్ చెక్ చేయండి, సిపిఆర్ అనేది స్టార్ట్ చేయండి, ఇమీడియట్గా యాక్టివేట్ ద like 108 is our emergency system, immediately call. And ఈ సిపిఆర్ అనేది కూడా సింగిల్ పర్సన్ కంటిన్యూస్గా చేయలేరు. హార్డ్లీ యూ కెన్ డూ ఓన్లీ ఫర్ 5 minutes బికాస్ ఇట్ రిక్వైర్స్ దట్ మచ్ ఎనర్జీ. సో యూ కెన్ బెటర్ యూ రీగ్రూప్ పీపుల్, మీకు దగ్గరలో ఎవరన్నా యూ కెన్ టేక్ హెల్ప్ అండ్ కంటిన్యూ దట్. ఇంటరప్షన్స్ ఉండకూడదు. ఇఫ్ యూ డూ వితౌట్ ఇంటరప్షన్స్, మీరు ఒక 1 minute 2 minutes ఇంటరప్ట్స్ వచ్చినా ఎఫెక్టివ్ కాదు. వితౌట్ ఇంటరప్షన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. సిపిఆర్ అనేది అంత ఎఫెక్టివ్గా చేయగలిగితేనే యూ కెన్ బ్రింగ్ బ్యాక్ లైఫ్. So everybody is better to be trained in this. So ఇది హార్ట్ అటాక్ కి కార్డియాక్ అరెస్ట్ కి ఉన్న డిఫరెన్స్. సో అక్కడ పర్సన్ రెస్పాండ్ అవుతే ఓకే, వాట్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ రెస్పాండింగ్ ఫర్ సిపిఆర్ ఆల్సో? You need to activate the emergency system. Till that emergency system comes, you better continue that. In case for supportive airway అంటాం, బ్రీతింగ్, మనము మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఈజ్ ఓన్లీ ద థింగ్ యూ కెన్ డూ ఇట్. అది చేయరు కాబట్టి యూజువల్గా యూ కెన్ కీప్ సమ్ కర్చీఫ్ గానే అట్లా అడ్డం పెట్టి వీలైతే మనం ఎయిర్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఈ 2 చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ టైంలో సుమన్ టీవీ చూస్తున్న వాళ్ళందరూ నా దృష్టిలో రియలీ లక్కీ ఫెలోస్ అండి. ఎందుకంటే
ఎంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సార్ ఇచ్చారు. అందరూ ఈ వీడియోని సేవ్ చేసుకోవాల్సిందే. బికాజ్ అండ్ అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఫస్ట్ ఫిట్ అన్నది ఇప్పుడు డెఫినేషన్ 6 ప్యాక్స్ 8 ప్యాక్స్ అస్సలు కాదండి. సార్ ఎన్నో విషయాలు చెప్పారు. ఆ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుంటేనే ఒక మనిషి ఫిట్ అని. మరి ఆ ఎన్నో విషయాల్లో మనం ఎన్ని విషయాలన్నీ పాటిస్తున్నాం, మనం ఎంత ఫిట్గా ఉన్నాము, డెఫినెట్గా మనకు మనం తొంగి చూసుకోవాల్సిందే. లైఫ్ని హ్యాపీగా ఉంచుకోవాల్సిందే. ఎందుకంటే ఎప్పుడన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదా. అలాగే ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ కీర్తి.